హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఛాయ్ వాలా నుంచి నవాబ్ కేఫ్ మంచి ఛాయ్ తాగొచ్చి కూర్చున్నారు. అయితే వాళ్ళని అడుగుదాం, ఈ సినిమా ఈ వారమే రిలీజ్ అవ్వబోతుంది. వాళ్ళ ముచ్చట్లోనే అడిగితే ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఏంటి, హైదరాబాద్ బేస్డ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మస్తు కిక్కిస్తుందని చెప్పొచ్చు. తెలంగాణ బేస్డ్ సినిమా ప్లస్ అందరికీ ఛాయ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఛాయ్ కోసమైనా వాళ్ళ గురించి తెలుసుకుందాం, ఏ రకమైన ఛాయ్ మనకు పోస్తారు ఈ వారం అని చెప్పేసి కూడా అడుగుదాం. నమస్కారం అండి. హాయ్ శివన్న. ఛాయ్ వాలా నుంచి నవాబ్ కేఫ్ మారింది, టైటిల్ మారింది కాబట్టి, బట్ ఓకే, అది రెగ్యులర్ క్వశ్చన్ కాబట్టి ఈ సినిమాలో రెగ్యులర్గా అంటే లెగసీ లాగా ఒక మంచి ఛాయ్ వస్తే కూడా మీరు ఎందుకు కాదంటారు? దానికి కారణాలు ఏంటి? సినిమాలో ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి కారణం ఏంటని? అంటే మెయిన్ దీంట్లో ఇమోషన్ నాకు బాగా కనెక్ట్ అయిందన్న ఫస్ట్. అంటే ఆ ఫాదర్ సన్ ఇమోషన్ ఏదైతే ఇప్పుడు ఆ కెఫే చుట్టూతా వెళ్ళే ఇమోషన్ ఉందో అది చాలా రిలేటబుల్గా న్యాచురల్గా అనిపించింది. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కొన్ని జనరేషన్స్ కొద్ది పాస్ అని అవుతుంది కాబట్టి ఆ ఫాదర్ అది ఉంచుకుందాం అనుకోవడంలో తప్పులేదు. అండ్ దాని నుంచి బయటకు వచ్చి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దాం అని అనుకునే కొడుకు దీంట్లో కూడా తప్పులేదు. సో అట్లాంటి రెండు కాన్ఫ్లిక్టింగ్ ఐడియాలజీస్ వచ్చి అది ఎట్లా రిజాల్వ్ అయిందన్న దాని మీద దెర్ ఇస్ ది ఎంటైర్ స్టోరీ. అండ్ చాలా బాగా అనిపించింది అన్న, మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్ ఎలిమెంట్స్ దీంట్లో బాగా ఫిట్ ఇన్ అయినట్టు అనిపించినాయి. సో ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తేజు ఫస్ట్ సినిమా తెలుగు అమ్మాయి అనుకోవచ్చా, తమిళ అమ్మాయి అనొచ్చా? డెఫినెట్గా తెలుగు అమ్మాయినే. ఓకే, మనం రూట్స్ మార్చలేం కదా. అవును. అంటే ఈ సినిమాలో రోల్ ఎలా వచ్చింది ఏంటి అనేది? చాలా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. మన అందరి లైఫ్లోనూ వీ వుడ్ కమ్ అక్రాస్ అ గర్ల్ లైక్ సఖీ, అండ్ షీల్ బీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ అ ప్రాక్టికల్ పర్సన్. ఏ కేఫ్కి వెళ్తుంటారు రెగ్యులర్గా? బట్ చెన్నైలోనా? చెన్నై లే, వాట్ ఎవర్, ఎనీ కేఫ్. పెద్ద ఏం లేదు. రోడ్ మీద ఛాయ్ తాగుతారా, బయట తాగుతారా? నాకు టీ టీ అలవాటు లేదు, కానీ సినిమాలో యాక్ట్ చేశారు. నా లైఫ్లో ఫస్ట్ టైం టీ తాగిందే సినిమాలో. ఓకే, అంటే దీని ఆపర్చునిటీ ఎలా వచ్చింది మామూలుగా? అంటే ఆడిషన్ ప్రమోద్ గారు అప్రోచ్ అయ్యారు నాకు. కపుల్ ఆఫ్ మై మూవీస్ అంటే నా ప్రాజెక్ట్స్ అన్నీ హీ హ్యాస్ కమ్ అక్రాస్. సో నన్ను ఫోన్ చేసి నాకు ఇంకా నరేషన్ ఇచ్చి హీ సెడ్ హీ స్పెసిఫిక్లీ వాంటెడ్ తెలుగు స్పీకింగ్ అమ్మాయి. సో దట్స్ హౌ ఐ వాజ్ ఆన్ ద బోర్డ్. అండ్ ఐ రియలీ లైక్ ద సబ్జెక్ట్, నాకైతే నచ్చింది బాగా. ఒక మంచి ఎమోషనల్ ఇదిగా ఐ మీన్ సీన్స్ ఉన్న ఒక సినిమా ఈ సినిమా. అండ్ దెన్ ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ విత్ శివ, సో ఐ థాట్ లైక్ వై నాట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. రాజ్ కుమార్ అన్న 2024-25 కుమ్మేసావు. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి కనిపించావు, అన్నీ వర్కౌట్ అయినాయి, దేవుడి దయ వల్ల హ్యాపీ. ఈ ఇయర్ 2026 ఎలా ఉండబోతుంది? ఈ ఇయర్ ఇదే కదన్నా సినిమా రిలీజ్ అయ్యింది, ఫస్ట్ ఫిల్మ్. అవునా? ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది ఏంటని? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే రూట్స్ నుంచి వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకి రియల్ లైఫ్లోంచి వచ్చిన కథలు ఎప్పుడు చాలా వరకు 100% చాలా వరకు కాదు ఫెయిల్ అవ్వవు. సో నవాబ్ కేపే కూడా అలాంటి కథే. సో ప్రతి ఒక్కరికి రిలేటెడ్ స్టోరీ అది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఫాదర్ అండ్ సన్ లేదంటే ఫాదర్ అండ్ డాటర్ వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ మీద వచ్చిన సినిమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో నవాబ్ కేఫే కూడా ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు గడ్డం తీస్తావు, సిగ్నేచర్గా ఇందులో గడ్డం ఉందా? తీస్తావు. అందులో బేసిక్గా నాది బార్బర్ క్యారెక్టర్. సో సినిమా అయిపోయాక గడ్డం నేనే తీసుకున్నా. చూసబుల్గా కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చాడే డైరెక్ట్. గడ్డం చూసి చూసి అన్న నీకు బార్బర్ క్యారెక్టర్ సెట్ అవుద్దని. ఓకే, మీ షాప్ పేరు ఏంటన్నా? ఏది? బార్బర్ సిజర్స్. డైరెక్ట్ కత్తిరించడం. ఓకే, ఎనర్జీ లెవెల్ మీది ఇలాగే ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే టీ తాగుతావు, కాఫీ తాగుతావు, వేరే తాగుతావా? ఆ 3 తాగాను, వాటర్ తాగుతా, ఏది అలవాట్లేదు. వెంకట్ గారు, సినిమా అంటే చాలా రిస్క్తో కూడుకుంది. ఎన్ఆర్ఐ అన్నారు, వచ్చి సినిమా చేయడం అంటే ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ? సినిమా చేయడం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, సో ప్రతి ఒక్కటి మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సో డైరెక్టర్ వచ్చేసి కొత్త అతను. ఓకే, సో ప్రొడక్షన్ కొత్తది. సో వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ జస్ట్ ఏ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో కొన్ని అప్ అండ్ డౌన్స్, కొన్ని ఒడిదొడుకులు చూసామండి. ఓకే, సో ద ప్రాసెస్, బట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం చాలా కాంప్లికేటెడ్. సో ఫైనలీ వీ కంప్లీటెడ్ ద మూవీ. సో ఇంకా డే ఆఫ్ టుమారో యూ కెన్ సీ ఇన్ ద బిగ్ స్క్రీన్స్. సో వీఆర్ హ్యాపీ. సో అంటే ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా తయారవుతారు అంటే ఒక సిస్టమేటిక్గా.
అంటే తర్వాత మళ్ళీ ఇక్కడ చెప్పింది వేరే ఉంటుంది, చేసేది వేరే ఉంటుంది కాబట్టి ఇక చాలామందికి ఎన్ఆర్ఐస్కి నచ్చదు. అంత ఇండియన్స్ మీరంతా ఒకటి చెప్తారా వేరే అవుతుంది అని. దాన్ని మీరు ఎలా కన్విన్సింగ్గా వర్కౌట్ అయింది మీకు ఫస్ట్ అనుకున్న దానికి ఇప్పటికి? ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే నడుస్తుందండి. ట్రావెలింగ్ ట్రావెలింగ్లో కూడా యాక్చువల్గా అయితే మా రిలీజ్ Feb 6th. దానికి ముందు సెన్సారు అప్లై చేసాం 1 week ముందు. సో నేనేం అజ్యూమ్స్లో అన్న ఒక సెన్సార్ అయిపోయి ఉంటుంది, ఒక సెన్సార్ అయిపోతుంది. యూజువల్గా సెన్సారు కాకుండా ఈవెన్ ఆనెస్ట్ ఐఎమ్ సేయింగ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకూడదు. ఓకే, వీ డోంట్ నో వాట్ గోనా హ్యాపెన్, రైట్? ఇప్పుడు టైటిల్ చేంజ్ అయింది, రేపు మూవీ టూ మెనీ కట్స్ వచ్చినప్పుడు రీషూట్ చేయాల్సి వస్తుంది. సో హౌ ఇస్ టూ మచ్ కాంప్లికేటెడ్ ద ప్రాసెస్. సో ఓకే, ఇక్కడ సిస్టమ్ కూడా ఇప్పుడు మనకు ఫస్ట్ టైటిల్ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు టైటిల్ రిజిస్టర్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, టైటిల్ నో ప్రాబ్లం అనుకుంటాం. మనం ఇంకా రిలీజ్కి వచ్చేది టైటిల్ ఇష్యూ అంటారు. సో దెర్ ఈజ్ నో సిస్టమ్ టైట్లీ కనెక్టెడ్ టు రిజిస్ట్రేషన్కు సెన్సార్కు. అంటే ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్గా. మన టైటిల్ ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం అనుకుంటాం, మళ్ళీ సెన్సార్ వాళ్ళు వచ్చేసి టైటిల్ ప్రాబ్లం అంటే ఇస్ కాంప్లికేట్. మీరు రీజన్ రైజ్ చేయగలరా సార్? ఇప్పుడు చాంబర్లో ఎలాగో టైటిల్ ఓకే అవుతుంది, ఫస్ట్ చాంబర్లో రిజిస్టర్ చేసిన తర్వాత టైటిల్ ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత వీళ్ళు ఓకే అన్న తర్వాత మనం సెన్సార్కి వెళ్తుంటాం. ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ వీళ్ళు చేసి మళ్ళీ అక్కడ చేయకపోవడం వల్ల వీళ్ళు కూడా ఒక మనకు సుప్రీం బాడీ లాంటిది ఇండస్ట్రీకి. దాన్ని వీళ్ళు కూడా ఏమన్నా ఫస్ట్ వాళ్ళతో టైప్ అవ్వమంటారా? అదే గవర్నమెంట్ చెప్తాను, ద సిస్టమ్ హ్యావ్ టు బి స్ట్రీమ్లెస్. అది ఇప్పుడు టైటిల్ ఇచ్చినప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు కదా. ఇప్పుడు టైటిల్ ఇచ్చేటప్పుడే హూ ఆర్ అబ్జెక్టింగ్ దిస్ టైటిల్ అని వాళ్ళకు ఉండాలి ఒక విజన్. ఓకే, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేసి రేపు ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్లీ బిజినెస్ చాలామంది ఇబ్బంది పడతారు. ఎగ్జాంపుల్ బాహుబలి ఉందండి, బాహుబలి 1000 కోట్లు పెట్టారు. బాహుబలి టైటిల్ మార్చమంటే ఇంకా ఆయన రాజమౌళి గారు 2 జబ్బు చదివిపెట్టి పోతానే ఉంటాడు, ఎప్పుడు రాడు ఆయన ఇంకా. అంటే దట్స్ బిగ్గెస్ట్ కాంప్లికేషన్స్ కొన్ని మూవీస్కి. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక సినిమాకు టైటిల్ చేంజ్ చేసేయండి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ కాంప్లికేటెడ్, రైట్? ఇప్పుడు అట్లాంటివన్నీ ఇక మన సిస్టంలో కొన్ని ఉన్నాయండి లోస్. ఓకే, అది ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఫిల్మ్ మేకర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అది అంటే గతంలో 2026లోనే సార్ ఒక 10 సినిమాలు మారాయి, ఇప్పటికి 5-6 సినిమాలు మారిపోయినాయి. అది ఎందుకనేది ఇంక ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు. అదే చెప్తాను, అది మేము వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడ సిస్టమ్ డెవలప్ అయిపోయి చేస్తున్నారో, ఇంకా మేము మంచి టైటిల్స్ మంచి మూవీస్ పబ్లిక్ అందించాలని సెన్సార్ బోర్డు అనుకుంటుందో ఏమో తెలియదు. కానీ బట్ టైటిల్లో ఏముంటుందండి? ఓకే, టైటిల్ మరీ ఏమన్నా ఒక పర్సన్ ఏమన్నా కించపరిచేటట్టు అని ఉంటే, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టు ఉంటే, ఓకే సొసైటీకి ఏమన్నా హానికరంగా ఒక బ్యాడ్గా ఉంటే వీ కెన్ అపోజ్. చాయ్ వాళ్ళ ఏముందండి, ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. మనం సింపుల్గా అనుకునే వర్డ్ అది. ఓకే, దేర్ ఈజ్ నో ఎనీ బ్యాడ్ థింగ్, రైట్? సో బట్ అస్ మాకు హ్యాపెన్ అయింది. బట్ ఓవరాల్గా సో వీ యాక్సెప్టెడ్ దేర్ సజెషన్స్ and we took the Nawab Cafe as a main title and we are coming to in front of you. శివ, ఎవరు ఈ టైటిల్ సజెస్ట్ చేసింది? ఎవరు సినిమా మొత్తం? ఇప్పుడు చాయ్ వాళ్ళ అన్నదా? నవాబ్ నవాబ్ కేఫే. చాయ్ వాళ్ళ మర్చిపోదాం. నవాబ్ కేఫే అనేది అది ఒరిజినల్గా రాసుకున్న వర్కింగ్ టైటిలే. చాయ్ వాళ్ళ అని సజెస్ట్ చేసింది ఇప్పుడు ఇంత ఫీల్ అయ్యి ఇంతసేపు మాట్లాడారు కదా. అంటే పెద్ద ఆయన బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు, అందుకే ఆయన అంతసేపు మాట్లాడారు దాని గురించి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఉస్తాద్ హోటల్ కూడా వచ్చింది గతంలో, మన తెలుగులో కూడా చూసారు, మలయాళంలో పెద్ద హిట్ ఉస్తాద్ హోటల్. ఈ సినిమాకి ఆ సినిమా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? అంటే ఆ ఫుడ్ అనే బ్యాక్డ్రాప్ ఒకటన్నా, అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఏదైనా ఫుడ్ బ్యాక్డ్రాప్లో చెప్తున్నప్పుడు విజువల్స్ ఎక్కడో ఒకటి మనకు కొన్ని సింక్ అయితే ఖచ్చితంగా, బికాజ్ ఒక కేఫ్ అన్నప్పుడు లేకపోతే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఇది అన్నప్పుడు. బట్ ఇది ప్యూర్గా ఒక ఫాదర్ సన్ ఇమోషన్ మధ్యలో వెళ్తుంది. ఫుడ్ అనే రెసిపీ మీద కాకుండా ఒక ఫాదర్ సన్ ఇమోషన్, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంది అనే దాని మీద ప్రైమరీ ఇమోషన్ బేస్ అయి ఉంటుంది. మీ రియల్ లైఫ్లో ఏమో మీరు లెగసీ తీసుకున్నారు, మీ నాన్నగారికి ప్రొడ్యూసర్ అయితే నువ్వు హీరో తర్వాత మళ్ళీ ఎలా ప్రొడ్యూసర్గా అవుతావు భవిష్యత్తులో. సినిమా ఫస్ట్ అదే ఇక్కడ హీరోయిన్ తేజ్ అంటే లెగసీ రియల్ లైఫ్లో ఒకవేళ కేఫ్ ఉంటే ఏమంటారు?
అంటే అది చాలా దీని మీద అంటే మొన్న యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ చేసామన్న ఇది నిలోఫర్ బాబురావు చేశారు, గారితోని, అవును, బాబురావు, శశాంక్ అదే గారితోని. అడుగుదాం. అంటే అక్కడ మాట్లాడినప్పుడు అది ఆ ప్రోడక్ట్ గురించి మనకు కనుక ప్యాషన్ ఉంటే ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళడం అనేది అంటే అది మనం ఎంతవరకు తీసుకెళ్తుంది అనే దానికి చెప్పడానికి అది వాళ్ళిద్దరు ప్రైమ్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. అంటే మనం అది అవును ఒక చాయ్ షాప్ అని అనుకుని వదిలేసి ఉంటే మేబీ అది నిలోఫర్ ఇంత పెద్ద బ్రాండ్ అవుతుండేది కాదేమో. సో ఎవరి పొటెన్షియల్ నాకు తెలిసి ఏ బ్రాండ్కి ఉండాల్సిన పొటెన్షియల్ దానికి ఉంటుంది, ఏ ప్రోడక్ట్ ఉండాల్సిన రీచ్ దానికి ఉంటుంది. బట్ అగైన్ అది పర్సనల్ ప్రిఫరెన్స్ అన్న. మనకు ఆ ప్యాషన్ ఆ ప్రోడక్ట్ మీద లేకపోతే మనం చేద్దాం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సినిమాల మీద మనకు ప్యాషన్ లేకపోతే బికాజ్ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు కాబట్టి మన సినిమాల్లో సర్వైవ్ అవుదాం అనుకుంటే మనకు కూడా ఇక్కడ ఏం వి వోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ అట్లా. తేజు గారు చెప్పండి, అంటే హీరోని మీరే మారుస్తారా ఏంటి ఇంటర్వ్యూలో? చాయ్ షాప్ పెట్టుకోమంటారా, తీసేయమంటారా సినిమాలు? లేదు, అంటే మనందరికీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఇట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ వీ విల్ లెర్న్ అండ్ వీ విల్ చేంజ్ ఫ్రమ్ ఇట్. అలాగే రాజా అనే క్యారెక్టర్ కూడా లైఫ్ లెసన్సే. అంటే కాదు, గజెట్ చెప్పేసే పర్లేదు, ఒక 2 days కదా. బేసిక్గా తను యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటుంది స్టడీ అయిన తర్వాత. హీరోయిన్ లవ్ చేస్తుంది కాబట్టి హీరో ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ హీరోయిన్ వెళ్ళిందంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి ఫాదర్తో గొడవ అవుతుంది. అక్కడి నుంచి నువ్వు చేసుకుని అది నేను చేసుకుంటాను హీరోయిన్తో వెళ్ళిపోతాడు. అంతే కదా. తేజు రియల్ లైఫ్లో ఒక చాయ్ ఓనర్ కొడుకొస్తే, ఇది రియల్ అనే రియల్ లైఫ్లో ఒక కేఫ్ వాళ్ళ అబ్బాయి వస్తే మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తారా? రియల్ లైఫ్లో అర్థమైంది క్వశ్చన్, అర్థమైంది. అలా అయితే ఇప్పుడు చాలా మంది కెఫే ఓనర్స్ ఉన్నారు కదా. అంటే పెద్ద నీలోఫర్ లాంటిది వస్తే ఏం కదా, యాక్సెప్టా? అంటే దీంట్లో బ్లాక్ మనీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి, వాళ్ళు ఏంటి ఎలా అని కాకుండా అలా డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే, అంటే ఈ సినిమాలో ఏం మామూలుగా రోలు ఇప్పుడు మీరు ఎలాగో వద్దంటారా, లేదంటే తన కేఫ్కి మీరు సపోర్ట్ చేస్తారా? తనకు తండ్రితోనే రెగ్యులర్గా గొడవ, ఎమోషనల్. నేను కరెక్ట్ అయిన పాత్ మీద వెళ్ళమని చెప్తానండి, ఏది చెప్తానో నేను ఇప్పుడు చెప్పను. అంటే చాలా సినిమాలలో ఇప్పుడు శివ గారి సినిమాలలో హీరోయిన్కి కొంచెం తక్కువ ఉంటుంది, ఆయనే స్క్రీన్ స్పేస్ మొత్తం లాగేసుకుంటాడు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో. హీరోయిన్స్కి తక్కువ స్పేస్, అంటే పాటలు 2 హగ్గులు వీటికి రావడమే ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు గుర్తుండేటట్టు ఉంది కదా, హీరోయిన్కి తక్కువ స్పేస్ అనే అంతవరకైనా ఇంపాక్ట్ఫుల్గా హీరోయిన్స్ ఇచ్చారు కదా. సో అందుకని మీకేమనిపిస్తుంది, మీకు ఎక్కువ ఇచ్చిన అనిపిస్తుందా తక్కువ? నేనైతే సాటిస్ఫైడ్ అండి, నాకు ప్రాబ్లం లేదు. అంటే డెబ్యూ కాబట్టి ఓన్లీ పర్వాలేదు అనుకుంటున్నారు? అచ్చా అలా ఏం కాదు, డెఫినెట్గా స్టోరీకి తన లైఫ్కి అనే ఒక ఇంపాక్ట్ఫుల్ రోలే అది. అంటే రాజా లైఫ్కి స్టోరీకి అండ్ ఎంటైర్ ప్రాసెస్ తను నాకు తెలిసి సెకండ్ హాఫ్ మొత్తం తను ఒక జర్నీ ఉంటుంది, ఆ జర్నీకి నేను ఎప్పుడు తోడు ఉండేటట్టే ఒక క్యారెక్టర్. ఇందులో మీరు టీ తయారు చేస్తారా, తను టీ తయారు చేస్తారా? తానే నేనైతే చేయలే. తను ఒరిజినల్గా చేసిపోతాడా లొకేషన్లో ఎప్పుడన్నా టీ రెడీ చేసి? పెట్టడం వచ్చు కానీ పెట్టలేదు అనుకుంటా కదా. మనం ఒక సీన్ చేయాల్సి వచ్చింది, బట్ అది అసలు అదే ఆ సీన్ లో బాగాలేవు ఇది బాగాలేవు సంథింగ్ ఏదో చేయాలి అది చేశారు. అయితే ఒక సీన్ లో అయితే మాత్రం చేసావు అండ్ ఐ హ్యాడ్ టు టేస్ట్ ఇట్ అనమాట. నాకు రాజకుమార్ చెప్పు, ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీరు ఎట్లా పర్టికులర్గా ఉన్నారు? రీసెంట్గా చాలా వరకు వర్కౌట్ అయినాయి మీ సినిమాలు, మంచిగా డబ్బులు ఇచ్చారు అదేనా? ఇప్పుడు వెంకట్ గారిని అడిగితే ఈయన మంచి స్వింగ్లో ఉన్నప్పుడు పట్టుకున్నారు, రెమ్యునరేషన్ డైలీ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. మంచి ఫామ్లో ఉన్నప్పుడు డబుల్ ఇచ్చేసి వర్కౌట్ చేసి అంత ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఓపెన్గా మాట్లాడుకుందాం. అంటే ఇచ్చుంటారేమో కదండి ఎంత అంత అమ్మ. మరి టీ డబ్బులు కాకుండా వేరే డబ్బులు అయినా ఇస్తుంటారు. అవి ఇస్తారులే, అవి ఓకే. బేసిక్గా నేను అంటే ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ అయితే ప్రమోద్. అంటే నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పి అన్న నాకు ఇంకా హీరో ఎవరు ఓకే అవ్వలేదు, బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరే చేయాలి అని అంటే ఓకే ప్రమోద్. నేను అడిగేవాడిని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి 2 నెలలకి మళ్ళీ ఏంటి ప్రమోద్ ఎక్కడ ఉన్నా అంటే అన్న తిరుగుతున్నానన్నా. అలా పాపం కష్టపడి ఒక మంచి డైరెక్టర్ని ఒక మంచి ప్రొడ్యూసర్ ఇలా క్యాచ్ చేశాడు. ప్రమోద్ కూడా ముందు తెలుసు, ఆయనే రాజకుమార్ అన్న. ఎందుకు అంత డల్గా ఉంటారు మీరు? ప్రమోద్ నాకు కూడా తెలుసు, ఆయన చూస్తున్నంత అమాయకంగా ఉండడు కదా. మీరు లొకేషన్లో ఏంటి పరిస్థితి ఆయన గురించి, ప్రమోద్ గురించి? ప్రమోద్ అమాయకుడండి, మరి తెలియదు పాపం. మరి టీ పెట్టేంత అమాయకుడు కాదేమో అనిపిస్తుంది. టీ టైప్ కాదేమో. టీ టైప్ కాదులే, టీ టైప్ కాదు. మీకు సార్ ఇప్పుడు సినిమా అయిపోయింది, రిలీజ్ దగ్గరకు వచ్చేసింది, ఏమన్నా భయం వేస్తుంది సార్? అంటే రిజల్ట్ని బట్టి కావచ్చు, ఇంకా రిజల్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరైటీ యాక్సెప్ట్ అండి. ఓకే, సో మన పని మనం కరెక్ట్గా చేసాము,
ఎక్కడ మేము ఇది చేయలేదు అని ఆ ఫీల్ లేకుండా వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండి. ఓకే, ఈవెన్ మేకింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ప్లస్ ఈ ప్రమోషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మా సినిమాకు మా బడ్జెట్కు తగిన విధంగా మేము కరెక్ట్గా చేస్తున్నాము అనుకుంటున్నాము. రిజల్ట్ అంటావా, బట్ ద ఆడియన్స్ హ్యావ్ టు బి గివ్. బట్ వీ హ్యావ్ వెరీ పాజిటివ్ థింగ్ అండి. మేము మూవీ చూసాము అందరము. ఓకే, మా క్రూ మెంబర్స్ అందరము వీఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ దట్. మూవీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో ఇది ఫాదర్స్ అండ్ ఎమోషన్ అండ్ ఆల్సో మ్యూజికల్గా చాలా బాగుంది. కామెడీ ఇంకా స్టడీ ఇంకా కామెడీ చాలా బాగుంది. సో మూవీ ఓవరాల్గా బ్లెండెడ్ విత్ ఆల్ దిస్ అండి. సో డెఫినెట్గా వీ హ్యావ్ కాన్ఫిడెంట్. అంటే మీరు ఒకటి స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి క్వశ్చన్, అంటే ఈ సినిమా తీసే టైంలో జర్నీలో దీని బదులు ఒక కేఫే పెట్టుకుంటే బాగుండేదేమో, లేకపోతే చాయ్ అన్న అమెరికాలో పెడితే అయిపోయేదేమో అని అనుకున్నారా ఎప్పుడైనా? అట్లా అంటే ఈ జర్నీ స్ట్రగుల్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఈ ఫాలో అప్ కావచ్చు సినిమా తీసే జర్నీలో. డెఫినెట్గా అండి కెఫే పెట్టుంటే బాగుండేమో అనుకోలేదు, కానీ ఇంకొకటి చేస్తుంటే బాగుండు అదే అందుకు డెఫినెట్గా అనుకున్నా. ఓకే, సో వెరీ ట్రాన్స్పరెంట్, డెఫినెట్గా అనుకున్నా. అప్పుడు ఓకే, యూజువల్గా వీఆర్ మోర్ ఇన్ టు ద టెక్నాలజీ రైట్. సో ఎన్విడియా స్టాక్ మీద పెట్టుంటే ఇప్పుడు 4 times అయ్యింది, 4 times 5 times అయింది. జస్ట్ అంటే మామూలుగా చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఇన్వెస్ట్మెంట్. మనం ఒక ఫ్యాషన్గా వచ్చాము. ఓకే, వి డిడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఓకే, మనీ ఆల్వేస్ ఈజ్ నాట్ ఏ కన్స్టెంట్ అండ్ క్రైటీరియా అండి. సో దీంట్లో సక్సెస్ అయితే టుమారో వీ కెన్ మేక్ మోర్. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా కానీ ఒక మన ఇంట్రెస్ట్, ఒక బిజినెస్గా మనం చేసుకొని ఇంట్రెస్ట్ విత్ బిజినెస్ తీసుకుంటే అని ఆ ఉద్దేశంతో అనుకున్నాం. బట్ ఈవెన్ మన హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసినా కానీ డబుల్ మినిమం అయిందండి ఒక 2 years 3 years నుంచి. ఓకే, అంటే ఫ్యూచర్లో సినిమా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో కీప్ కంటిన్యూయింగ్, నాట్ హోప్. ఓకే, వీఆర్ రెడీ, నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ. సో మనకి ఇంకా అంటే స్టోరీ పర్ఫెక్ట్గా తెలియాలి, అది రావాలా. ఓకే, అరీబెరీ చేసేది కాదు. ఓకే, వీ హ్యావ్ టు స్టోరీలు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ మనకు నచ్చాలి. ఓకే, స్టోరీలు చాలా మంది దగ్గర ఉంటాయి. మనం చాలా క్లారిటీగా ఉండే డెబ్యూ ప్రొడ్యూసర్, అస్సలు ఎక్కడ మనం ఇంకా మంచి స్టోరీ కనెక్ట్ అయితే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, డైరెక్టర్ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్నే ప్రొడక్షన్ కూడా హ్యావ్ టు బి రైట్ స్కిల్ టు చూస్ ద స్టోరీ. ఓకే, స్టోరీ డైరెక్ట్ ఉంటానే స్టోరీ లేకపోతే వర్కౌట్ కాదండి. ఓకే, దేర్ ఈజ్ అ ప్రూవన్. మన వచ్చిన రాజేషాబ్ కానీ అన్నీ ఓకే అంటే దే ప్రూవన్ రైట్. సో ప్రొడక్షన్ హ్యావ్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, స్టోరీ బాగుంది. ఓకే, దెన్ వీ కెన్ చూస్ ద ప్రాపర్ డైరెక్టర్ హూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ వన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కంటెంట్ వీ విల్ డూ దట్. శివన్ ఫాదర్ చాలా సినిమాలు చేశారు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. రాజు కనకాల గారి గురించి పెద్దగా అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆబ్వియస్లీ చేస్తూనే ఉంటాడు. ఈ కెమిస్ట్రీ ఎట్లా మీ ఇద్దరి మధ్య, అంటే ఫాదర్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ యాక్టర్. అంటే నాకు అదే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఆయన దగ్గర. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా అన్ని సినిమాలు మనం బ్యాక్ టు బ్యాక్ డే అండ్ డే అవుట్ రోజు ఏదో ఒక కొత్త సెట్లో మనం ఉంటాం కదా. సో ఇంకా ఆ కైండ్ ఆఫ్ కేర్ అండ్ ఆ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ మనము ప్రతి సినిమాకి పెట్టాలంటే అవ్వదు. బట్ ఆయన అంటే ఇన్ని సినిమాలు ఒకటేసారి చేస్తూ కూడా ఆయన అంతే టైం బెటర్, అంతే ఎఫర్ట్ బెటర్. అంటే మనం జనరల్గా ఒక సినిమా చేస్తే ఏ ఎఫర్ట్ పెడతామో అదే కైండ్ ఆఫ్ ఎఫర్ట్ కనిపించింది. ప్రతి సీక్వెన్స్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనే డిస్కషన్ ఒకటి జరిగింది. సో ఆయన డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్స్ టు ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పైప్ లైన్ సినిమాలు ఏమన్నా? నాది ఒక క్రైమ్ కామెడీ షూట్ అయిపోయింది, అదొకటి పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది కాకుండా ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఒకటి చేశాను, బూమరాంగ్ అని, అది కూడా అప్ ఫర్ రిలీజ్ ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి ఈ మంత్ స్టార్ట్ చేస్తాను. బిజీగానే ఉన్నట్టున్నా. మీరు సినిమాలు ఏమన్నా ఓకే అయినా తెలుగు సినిమా? నేను ఆల్రెడీ ఒకటి ఫినిష్ చేసేసా, నిఖిల్తో చేశాను. నిఖిల్తో? నిఖిల్ విజేంద్ర సింహ. ఓకే, ఇంకో నిఖిల్ ఉన్నాడు కదా. ఇంకో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అంటే విజేంద్ర మాకు తెలియకుండా సినిమాలు అయిపోతున్నాయని భయం వేసింది. లేదు. సో ఐఎమ్ డూయింగ్ 1 మూవీ విత్ హిమ్. అది సినిమా షూట్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ప్రాబ్లీ ఇంకో 2-3 monthsలో బయటకు వస్తుంది. ఓకే, ఇంకా అన్నయ్య ఎలా అడగనక్కర్లేదు, బోలెడు సినిమాలు ఉండి ఉంటాయి. ఏం అడగక్కర్లేదండి. మీరు ఎలాగో ఫుల్ బిజీ క్యారెక్టర్, హీరోగా ఎప్పుడు స్టార్ట్? ఏది హీరోగా మీరు చెప్పండి ఏమన్నా మంచిదిగా. కథ ఉందంటే ఈయనేమో ఎట్టగారు అనుకుంటున్నారు, ఏం చెప్తాం? నేను మీ బయోపిక్ చేద్దాం కథ విందాము. మీ బయోపిక్ చేద్దామని అనుకున్నాను. అది ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి
అక్కడ బాగా మంచిగా సంపాదించి ఇండియాలో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని వస్తుంది. అవి ఏంటికండి ఎవరు చూడండి అట్లాంటివి. ఎందుకు చూడరు బయోపిక్ ఇప్పుడు క్రేజ్. మన బయోపిక్ ఎవరు చూస్తారు? మోడీ బయోపిక్ పెడితే చూస్తుందా? బయోపిక్ అంటేనే క్రేజ్ అండి. ఆ బయోపిక్ లో మ్యాటర్ ఉంటే ఎవరిదన్నా చూస్తారు. సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తారు. శివ ప్రొడ్యూస్ చేస్తాడు, ఎందుకు చేయడు? బయోపిక్ చేస్తాడు. మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం అండి వెంకట్ గారు? అంటే యూఎస్ కాబట్టి ఏ కైండ్ ఆఫ్ సినిమా ఏ కంటెంట్ అందరూ ఇష్టమే అండి. వెంకట్ గారు ఈ చిన్న సినిమాతో సహా అన్ని చూస్తుంటారా వారం వారం మీరు? అంటే వారం కాదు కానీ ఇంకా టైం ఉన్నప్పుడు చూస్తూ ఉంటామండి నెట్ఫ్లిక్స్. అంటే ఎలాగో ఇండస్ట్రీకి వచ్చారు మీరు, ఇప్పుడు ఈ 1 year 2 years నుంచి ఆల్రెడీ దీని మీద కూర్చొని ఉంటారు కదా. ఈ 1 year 1.5 year, ఈ 1.5 year నుంచి మూవీస్ ఫాలో అవుతున్నారా? ఏది ఎందుకు ఆడుతుంది ఎందుకని చెప్పేసి? ఖచ్చితంగా. Okay. సో ఆల్వేస్ ఓకే, ముందు అది హిట్ అయిందా కాదా దానికి ఫస్ట్ ఒక రీజన్ చూస్తామండి. ఓకే, ఇప్పుడు మన వచ్చినా కానీ లిటిల్ హార్ట్స్ కానీ ఇంకా కోటి కానీ ఓకే దాంట్లో కాంటెంట్ ఉంది, కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే దే టార్గెటెడ్ ఆడియన్స్. వాళ్ళు ఖచ్చితంగా నాకు ఏజ్ ఆడియన్స్ వీళ్ళే సినిమా చూస్తారు అనేది ఒక టార్గెట్ ఆడియన్స్ మాత్రమే చేశారండి. ఈ సినిమా ఎవరు ఛాయ్ తాగేటోళ్ళు చూస్తారా మంద తాగేటోళ్ళు చూస్తారా? బోత్ మందైన తర్వాత మస్తు పొద్దున్న ఛాయ్ అవుతారు కదా. తాగాలి, తెల్లారి తాగాలి కదా, అప్పుడు తాగడం ఇంపార్టెంట్ కదా. అదే ఎవరు తాగుతారు? మీరు కాఫీ లవరా టీ లవరా? ఛాయ్ ఛాయ్ ఎక్కువ తాగుతారు అమెరికాలో కూడా. ఛాయ్ అందుకనే ఆ సినిమా తీసారు ఆయన. మీరేంటి అది ఛాయ్ వాళ్ళని పెట్టారు కానీ మారిపోయింది కదా గ్రహాలు. ఛాయ్ బై డిఫాల్ట్ అండి. ఛాయ్ మంచిగా తాగుతాం ఇంట్లో అయినా బయటకి ఎక్కడికి వెళ్ళినా బయటకి ఇంకా ఛాయ్లో ఇంకా ఎక్కడ మేము బై డిఫాల్ట్ ఛాయ్ ఉంటుంది. అంటే కాఫీ కూడా ఆప్షనల్ పెట్టుకుంటాం, ఎప్పుడన్నా ఒకసారి తాగుతాము. ఛాయ్ అనేది రెడీగా ఉంటుంది, ఛాయ్ తాగుతాం మంచిగా. రాజ్కుమార్ మీరేం తాగుతారు? నేనేం తాగను. టీ కూడా తాగారు మీరు? టీ టోటల్. ఎందుకని? అంటే ఏమో చిన్నప్పటి అంటే నాకు మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ ఉండేది, ఆవిడ పెట్టేది కాఫీ చాయ్. మామ అంటారు, నానమ్మ కాదు. నా నానమ్మ వాళ్ళ అమ్మ మామ ఆవిడ పెట్టేది. ఇంకా ఆవిడ చనిపోయిన తర్వాత నాకు ఆ టేస్ట్ ఎక్కడ అనిపించలే. ఒక 4-5 చోట్ల తాగా. సో ఏజ్ వరకు ఏజ్లో అంటే నాకు 7-8 years ఆ టైం అప్పుడు అంతే. ఓకే, 2000 కొంచెం ప్యూర్ మిల్క్ వచ్చేదేమో మనకి ఇప్పుడు అవే ఇంటి దగ్గర. సో మాకు గేదెలు ఉన్నాయని. సో ఇంక అప్పటి నుంచి నాకు ఇంకా అది ఎక్కడ గ్రేట్. కాఫీ టీ మందు మరి ఎక్కడికైనా కంపెనీ వెళ్తే అంటే జనరల్ స్టఫ్ కొట్టిడే కాదు, తీసుకున్న వాళ్ళకంటే తీసుకున్నాడు ఒక్క తింటాడు అంతే. 2-3 రోజులు వెళ్ళాం అనుకో బ్రో, తింటా కూర్చున్నాక 3వ రోజు ఆడే వద్దంటాడు. పార్టీ ఉందంటే లేదు బావా చేసుకుంటలేదు, మానేసాం, స్టఫ్కి డబ్బులు లేవంటాడు. మీరన్నా టీయా కాఫీయా? రెండే. మూడోది లేదు. ఆ మూడోది కూడా కాఫీ రోజు, టీ అప్పుడప్పుడు ఒకేషనల్లీ. ఇది మీరు మేడం? టీ కాఫీ ఏం లేదు, మూడోది అలవాటు. మూడోది లేదు చెప్పకూడదు. నిజం చెప్పు. ఆ శివ పాలు తప్పితే తాగరంటారు, అది కూడా బూస్ట్ తాగుతారు. బూస్ట్. ఓకే, అందులో నెక్స్ట్ బూస్ట్ అని ఏమంటారు? పాయింట్ 2. ఇంకా లొకేషన్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి కదండి మామూలుగా, మా ప్రేక్షకుల కోసం ఏమన్నా ఇప్పుడు చూసారు సిచ్యుయేషన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం మన సినిమా అయితే. డెఫినెట్లీ అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఒక షెడ్యూల్ వేస్తాం, అంటే అనుకున్న అనివార్యత కారణాల చేత అది అవ్వదు. సేమ్ ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఈయన ఎందుకు అవ్వలేదు, అవ్వాలి కదా ప్రమోద్, మనం అనుకున్నది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేస్తావు కదా. సరే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదు, అవన్నీ నాకు వద్దు, పాయింట్కి రా. కాదు, ప్రమోద్ ఈ సినిమా తర్వాత ఇంకా సైలెంట్ అయ్యాడేమో. ముందే కొంచెం అమాయకం, ఇంకా ఎక్కువ అమాయకం అయ్యాడేమంటున్నా. బేసిక్గా ఎవరన్నా ఫస్ట్ సినిమాకి లెర్న్ 100%. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ యాక్టర్, నాట్ ఓన్లీ డైరెక్టర్, ఎవరైనా ఫస్ట్ టైం నువ్వు సినిమాకి పనిచేసావంటే నువ్వు 100% నేర్చుకుంటావు. దాంట్లో ఏమున్నాయి ఏం లేవు, ఓకే ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడ పోతుంది, ఎక్కడ కంట్రోల్ చేయాలి, వీళ్ళు లెర్న్ ఎవ్రీథింగ్. ఫస్ట్ సినిమా అన్నీ నేర్పేస్తుంది ఫస్ట్నే, ఆ తర్వాత నేను జాగ్రత్త పడతాం మనం. సో దీనికి ప్రీమియర్స్ ఉన్నాయా డైరెక్ట్ థియేటర్లో? 19th అయితే ఒక పేడ్ ప్రీమియర్స్ చేద్దామని అనుకుంటున్నాం అన్న. డెఫినెట్లీ అంటే ఎంతో కొంత సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకి జనరల్ పబ్లిక్ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం స్ప్రెడ్ అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్. సో 19th ప్లాన్ అయితే చేస్తున్నాము, మోస్ట్ లైక్లీ ప్రీమియర్ చేస్తాం. ఓకే, ఇంకా రేపే? అదే రేపే. ఓకే, ఎక్కడ ఏం 80 బెటరా, నాకు లేట్ అవుతుంది.
మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సినిమా తెలుగుకి వచ్చారు అంటే తెలుగు అమ్మాయి కానీ తమిళ్లో పెరుగుతూ ఇక్కడ సినిమా చేశారు, ఫస్ట్ సినిమా డెబ్యూ. డిఫరెన్స్ అని లేదండి. ఐ హ్యాడ్ లైక్ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. ఇనీషియల్గా స్టార్టింగ్ ఒక గ్యాప్ ఉండింది తప్ప, బట్ అదర్వైజ్ వీ ఆల్ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ అండ్ దెన్ వీ వర్ వర్కింగ్ టువర్డ్స్ ద మూవీ. అండ్ ఈవెన్ నౌ ఇప్పుడు చేసేది కూడా మేము విర్ ఆల్ లైక్ వీ ఆల్ కమ్ టుగెదర్ టు do a nice promotion and like we want to be like a family so that the families feel to come and watch our movie ante. ఇదండి, ఇది నవాబ్ కేఫ్. పేరు మారిందని మీరు అధైర్యపడకండి. నవాబ్ కేఫ్లోకి వచ్చి మంచి కేఫ్, వీళ్ళు ఇన్నిట్లో మల్టీ, ఎందుకంటే అన్ని టీలు దొరుకుతాయి, అన్ని కాఫీలు దొరుకుతాయి, కంపల్సరీ ఒక ఆల్ మిక్స్డ్ లాగా, ఎందుకంటే ఒక మంచి సినిమాని అయితే అందించారు నవాబ్ కేఫ్. ఈ నవాబ్ కేఫ్ సినిమా చూసి అయితే మీరు అందరూ మంచిగా ఛాయ్ తాగేసి ప్రశాంతంగా సినిమా చూసి హ్యాపీగా దాని రెస్పాన్స్ అయితే వాళ్ళకి తెలియజెప్పండి. మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి అయితే ఖచ్చితంగా ఇది నవాబ్ కేఫ్ సినిమా చూసి ఒక అద్భుతమైన రివ్యూ కూడా చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, తెలిసినోనికి ఛాయ్ తాగిపోయింది, తెలియనోనికి సినిమా గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.